హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యి దాదాపు 5 నెలల నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. ఇప్పటివరకైతే బెయిల్ దొరకలేదు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకైతే బెయిల్ అయితే ఇవ్వలేదు. అయితే ఇదే కేసులో ఉన్న మనీష్ సిసోడియా గారికి మాత్రం 15 నెలల తర్వాత బెయిల్ అయితే దొరికింది. ఇక ఇదే కేసులో ఉన్న కేజ్రీవాల్ గారికి కూడా బెయిల్ దొరకడం లేదు. హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేసినప్పటికీ కింది కోర్టు బెయిల్ గ్రాంట్ చేసినప్పటికీ హైకోర్టు నిలిపివేయడం మనం చూసాం. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మరి కవిత గారికి బెయిల్ దొరికే అవకాశం ఉందా? ఎప్పటివరకు ఆమె జైల్లో అవకాశం ఉంది? ఎప్పుడు అసలు బెయిల్ దొరికి బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. కవిత గారు చూస్తాం దాదాపు 5 నెలల నుంచి కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్, ఒక చర్చగా కూడా మారిపోయింది. ప్రతిసారి వస్తుంది వస్తుంది అనుకుంటున్నా కానీ రావట్లేదు. మరి ఎందుకు రావడం లేదు? మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇదే కేసులో ఉన్న మనీష్ సిసోడియా గారికి మాత్రం బెయిల్ వచ్చింది. మీరేం చెప్తారు మేడం? అదే మా దాంట్లోని A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు అవన్నీ చూసుకుని కోర్టు బెయిల్ శాంక్షన్ చేస్తుంది. కవిత గారికి రాదు అని ఏం లేదు, ఆవిడకి వస్తుంది బెయిల్. కాకపోతే వాటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆ కండిషన్స్ చూసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టులు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు బెయిల్ శాంక్షన్ చేస్తారు. బెయిల్ లేకుండా లేదు. ఎన్నో కేసుల్లో మనం చూసాం. ఇంతకన్నా పెద్ద పెద్ద హవాలా కేసులు కూడా బెయిల్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే కొంత సర్టన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత వాళ్ళకి కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి, ఎందుకంటే వీళ్ళు కనుక బయట వెళ్తే ఎవిడెన్సెస్ని ఏమైనా తారుమారు చేస్తారా అనే డౌట్ కనుక కోర్టు వారికి ఉంటే వీళ్ళకి బెయిల్ డిలే చేస్తారు. ఓసారి 2 సార్లు 3 సార్లు కొట్టేస్తారు బెయిల్ పిటిషన్స్. తర్వాత వాళ్ళు ఏమైనా హెల్త్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా పెట్టుకుని బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎవరిని పూర్తిగా అక్కడే పెట్టాలి అని ఏమి జైల్లోనే పెట్టాలి అని యావజ్జీవం కాదు కదా. సో కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు చేసిన నేరం ఏంటి, దాంట్లో వాళ్ళ ఛార్జ్షీట్లో ఏమేమి ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఏంటి, తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసినవి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. అది చూసుకున్న మనం చెప్పుకున్నంత ఈజీగా ఉండదు అక్కడ. ఆ అడ్వకేట్కి, ఆ జడ్జెస్కి అవి తెలుస్తాయి. బయట వాళ్ళం మనం ఓన్లీ చెప్పుకోవడమే తప్ప ఎవరి ఈ వీళ్ళ కేసైనే కాదు, ఎవరి కేసైనా కూడా ఆ వాదించే అడ్వకేట్కి తప్ప వాళ్ళు ఏం వేస్తున్నారు అనేది అవతల వాదికి ప్రతివాదికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మనకి కూడా తెలియదు కదా, మనకు అందరికీ చూపించుకుని అందరికీ కాపీలు ఇయ్యరు కదా. కాపీ ఇస్తే మనం చెప్పేస్తాం ఈవిడికి వేళ బెయిల్ వస్తుంది లేదా రేపు వస్తుంది అని, కానీ మనకు తెలియదు కదా. వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆవిడ తర్వాత ఈ ఎవిడెన్సెస్ ఏమున్నాయో అవన్నీ మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయి ఉన్నా ఆవిడకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మేడం అసలు కవిత గారి ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు, అనారోగ్యానికి గురయ్యారు, పరిస్థితి కాస్త సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. ఇది రెండోసారి. మరి హెల్త్ గ్రౌండ్స్లో వీళ్ళు ఏమన్నా బెయిల్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఆ గ్రౌండ్స్ పరిశీలించి బెయిల్ ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారు మేడం? ఉంటుందమ్మా, 100% ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ సర్టిఫై చేస్తే కోర్టు ఒప్పుకోదు. గవర్నమెంట్ డాక్టర్సే వాళ్ళని టెస్ట్ చేయాలి. గవర్నమెంట్ డాక్టర్స్ నుంచే వాళ్ళకి సర్టిఫికేట్స్ రావాలి. దానికి సంబంధించిన హెల్త్ ఏంటి బాగోలేదు, ఏ హెల్త్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ కట్గా మెన్షన్ చేసి హెల్త్ సర్టిఫికేట్స్ తీసుకొని ఆ హెల్త్ సర్టిఫికేట్ తోటి బెయిల్ కూడా అప్లై చేస్తే వాళ్ళకి బెయిల్ దొరికే ఛాన్సెస్ ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎలాగ 2 వచ్చేసారు కదా బయటికి, సో ఈవిడికి కూడా దొరుకుతుంది. కాకపోతే కొన్ని ఎవిడెన్స్లు ఏవో కలెక్ట్ చేసుకునే ఉండొచ్చు వాళ్ళకి. కొన్ని కీలకమైన ఎవిడెన్స్ కనుక ఉంటే అవి వాళ్ళు గ్యాదర్ చేసుకునేదాకా ఆమెను పెడతారు. తర్వాత ఆవిడని బెయిల్ మీద రిలీజ్ కావాల్సిందే. అంటే మేడం ఈ కేసులో కవిత గారికి పైన అంటే ఛార్జ్ షీట్లు నమోదు చేస్తున్నారు, అంటే ఒక ఫలితం అయితే రావట్లేదు కోర్టులో, ఇటు బెయిల్ దొరకట్లేదు. సో ఎందుకు ఇట్లా డ్రాగన్ అవుతూ ఉంది? అంటే ఒక కొలిక్ అయితే రావాలి కదా. చెప్తున్నాను కదమ్మా, కొలిక్కి రావాలి అని అంటే దాని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటారు. ఒక దగ్గర ఒక ఎవిడెన్స్ వచ్చింది, అక్కడ ఏదో క్లూ దొరుకుతుంది, దీనికి సంబంధించింది ఫలానా దగ్గర ఎక్కడో ఉంది అంటే ఎక్కడ ఉంది ఆ రూట్ దాకా వెళ్తారు. చెట్టు కొమ్మ పైన ఒక దగ్గర ఒక ఆకు దగ్గర వచ్చింది, బ్రాంచెస్ దాకా రావాలి, స్టెమ్కి వెళ్ళాలి, రూట్ దాకా రావాలి. అక్కడ వరకు వెళ్ళాకే వాళ్ళు వస్తుంది. ఎందుకంటే ఎలా పడితే అలాగే దీంట్లో బెయిల్ ఇచ్చేసేది కోర్టు. మళ్ళీ కోర్టునే ప్రశ్నిస్తారు, ఏ బేస్ మీద ఇచ్చారు,
ఇలాంటివన్నీ వస్తాయి. ఇవ్వడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చూసుకోవాలి కదమ్మా. కాకపోతే బెయిల్ రాదు అని అనుకోనక్కర్లేదు. బెయిల్ కంపల్సరీ వస్తుంది. ఆవిడ హెల్త్ బాగోలేదని అని అంటున్నారు, ఆ హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా పెట్టుకోవచ్చు, కంపల్సరీ వస్తుంది, రాదు అని ఏం లేదు. కాకపోతే వాళ్ళ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాకే, ఒకవేళ హెల్త్ బాగోలేదు అన్నా కూడా వాళ్ళే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా సుప్రీంకోర్టు వాళ్ళే ఇస్తారు. హైకోర్టు అవనండి, సుప్రీంకోర్టు అవనండి, ఏ ఏరియాలో అవునా ఆ ఏరియా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అంతేకాని బెయిల్ ఇచ్చేయమంటే ఇవ్వదు. మేడం అటు కేజ్రీవాల్ గారికి కూడా ఒకటి 1-2 టైమ్స్ ఏమో కింది కోర్టులు బెయిల్ ఇచ్చాయి. తర్వాత దానిపైన హైకోర్టు స్టే విధించి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తుంది, బెయిల్ క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అంటే వాళ్ళ మీద కొన్ని ఎంక్వైరీస్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన వేరే ఏవైనా ఉన్నాయనుకోండి, బెయిల్ వచ్చేసింది అంటే వీళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. సో బెయిల్ వచ్చింది అని అనుకుంటా. బెయిల్ లేదు, క్యాన్సిల్ చేస్తుంది అంటే కోర్టు ఆధీనంలో ఈ క్యాండిడేట్స్ ఉన్నారు అని అర్థం. ఇంకా స్టిల్ దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని అర్థం. అంతేకాని వేరే ఇంకేం కాదు. మేడం ఇదే కేసులో ఉన్న సిసోడియా గారికి దాదాపు 15 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు కవిత గారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 5 నెలలు జైల్లో ఉన్నారు, ఇంకో 1 ఇయర్ పాటు తను ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా చర్చలు అయితే చేస్తున్నారు. మేడం మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకో 1 ఇయర్ ఉండాల్సిందేనా? అలాగ మనం చెప్తున్నాం కదమ్మా, కోర్టు విషయంలోని బయట అనుకున్నట్టు ఉండదు. దాని ఎవిడెన్సెస్ తర్వాత ఆ అడ్వకేట్స్ వాళ్ళు పిటిషన్స్లో ఏం మెన్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు హెల్త్ గ్రౌండ్స్ చూపిస్తున్నారా, తర్వాత ఏమున్నది అనేది మనకి తెలియదు. ఎవరైతే కేసు వాదిస్తున్నారో ఆ అడ్వకేట్కి మాత్రమే తెలుసు, ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకునే ఐఓకి తెలుసు. అంతే తప్ప బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతున్నారో మనకు తెలియదు కదా. మనం ఓన్లీ దాన్ని అవగాహనగా మాట్లాడుతున్నాం అంతే. సో దాంట్లో ఉండే ఫ్యాక్ట్స్ మనకి తెలియవు. దాన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు. వాళ్ళు కనుక హెల్త్ గ్రౌండ్స్ తర్వాత ఆమె మీద ఎంతవరకు ఉంది దీని ఇంపాక్ట్ అది చూసి వాళ్ళు బెయిల్ శాంక్షన్ చేస్తారు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని లోపల ఉంచారు, ఎవరికి పడితే వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. వాళ్ళ మీద కొన్ని ఉంటాయి, అవి ఏవైనా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయి, దాన్ని ఏమైనా గ్యాదర్ చేసుకునేది ఉంది అంటే వీళ్ళని బయటికి కనుక వదిలితే అవి ఏమైనా మిస్ అవుతాయేమో ఎవిడెన్సెస్, అందుకు ఆవిడని పెట్టి ఉండొచ్చు. ఇంత ఆవిడని ఇంకా సంవత్సరం పెడతారా 2 సంవత్సరాల అని అనలేము. రేపే ఆవిడకి బెయిల్ రావచ్చు. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికెట్ని బట్టి ఇస్తారు. ఆవిడకి ఏంటి హెల్త్ ఇష్యూ ఉందో మనకు తెలియదు. ఆ హెల్త్ ఇష్యూని బట్టి ఆవిడకి బెయిల్ రావచ్చు. రేపంటే రేపు పాస్ అవుతుంది, మనం చెప్పలేము. అది వాళ్ళ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ని బట్టి ఉంటుంది. అంటే మేడం ఇటువంటి మనీ లాండరింగ్ కేసెస్లో బెయిల్ అంత ఈజీగా దొరకదు అని కూడా అంటున్నారు మేడం. అదే చెప్తున్నాను కదమ్మా, ఆ క్రైమ్ సివియారిటీని బట్టే ఉంటుంది. బెయిల్ రాదు అని ఏం లేదు, ఎంతటి పెద్దదానికైనా బెయిల్ వస్తుంది. ఇదేమి ఆవిడకి లైఫ్ సెంటెన్స్ కాదు కదా. బెయిల్ రావడం కంపల్సరీ. కాకపోతే ఏంటంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు డిలే చేస్తారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.